హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు పిఎన్ఆర్ వైబ్స్. ఇప్పుడైతే మనం ఒక జిఎస్డబ్ల్యూలో కొత్త అప్డేట్స్ వచ్చినాయి అండ్ ఇంక మోర్ ఎవర్ చాలామంది చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట వాళ్ళని. సో ఆ డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అయిపోతే డిస్క్రిప్షన్ లింక్ నుంచి అక్కడ నుంచి జాయిన్ అయిపోండి. రీసెంట్గా నేను చెప్పింది ఏంటంటే చాలామందికి, సో గైస్ ఇక్కడ ఏమంటే మీరు చాలామంది 350 రూపీస్ అక్కడ ప్లాన్ తీసుకున్నారనమాట డైలీలో. 350 తీసుకునే ముందు మంత్లీలో కూడా మీరు 350 రూపీస్ అనేది తీసుకున్నారు. చాలామంది ఇప్పుడు 5 డేస్ అంటే 5 డేస్ డైలీలో 5 డేస్ ప్లాన్ అయిపోయింది అనమాట. సో 5 డేస్ ప్లాన్ అయిపోయిన తర్వాత బ్రో నెక్స్ట్ ఏం చేయాలని అడుగుతున్నారు. నెక్స్ట్ ఏం చేయాలి బ్రో అని అడుగుతుంటే నేనేం చెప్తున్నాను అంటే, చాలామంది మెసేజ్ చేశారు బ్రో ఇన్వైట్ చేయొద్దని చెప్తున్నాను. సో ఇక్కడ మీరు విఐపి 2 తీసుకుంటా బ్రో 3 డేసే కదా అంటున్నారు. సో ఈ విఐపి 2 3 డేస్ తీసుకోవాలి అంటే మనం విఐపి 2కి రీచ్ అవ్వాలి. విఐపి 2కి రీచ్ అవ్వాలంటే మినిమం 13,000 రీఛార్జ్ చేసి ఉండాలి. ఎక్కడ మంత్లీలో. ఈ మంత్లీ అంటే ఇది మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా. సో ఇదనమాట 13,000 మినిమం. విఐపి 2 రీఛార్జ్ ఎంత అంటే 7,000. ఇక్కడ మీకు 7,000 ప్లాన్ లేదు కాబట్టి మినిమం విఐపి 2 ప్లాన్ రీచ్ అవ్వాలంటే 13,000 చేయాలి. సో మీరు దయచేసి అంత అమౌంట్ కూడా అవసరం లేదు. మీరు ఏంటంటే ఇప్పుడు సింపుల్గా అయితే ఏ అమౌంట్ అయితే వేసుకోవద్దండి. 350 ప్లాన్ ఇక్కడ 350 రూపీస్ ఉంది కదా. సో 350 రూపీస్ అయిపోయింది ఆల్రెడీ, మీరు వేసుకున్నారు. ఇక్కడ 350 రూపీస్ వేసుకున్నారు. ప్లస్ ఇక్కడ డైలీలో కూడా చాలామంది 350 వేసుకున్నారు. వాళ్ళ అసలు అమౌంట్ వాళ్ళకి వచ్చేసినాయి. సో మీరు ఇంకా నేను ఈ ప్లాన్ వేసుకోవాలంటే ఇది అవ్వదండి. 1,700 వేసుకోవాలంటే చెప్పాను కదా 13,000 రీఛార్జ్ చేయాలని. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొత్తగా ఒక ప్లాన్ వచ్చింది చూసారు కదా, 1100 అని. సో ఈ 1100 అనేది అమౌంట్ మీరు వేసుకోవాలంటే అది మీ ఇష్టము. నేనైతే నా రికమెండేషన్ ఏంటంటే మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి లేకుంటే లేదు. సో 7 డేస్ ఇచ్చాడనమాట. డైలీ 199 రూపీస్, 7 డేస్ టోటల్ 1,400. అక్కడ మీకు వచ్చి 300 ప్రాఫిట్ ఉంటుంది అంతే మొత్తం మీద కూడా. సో మీరు చేసుకుంటే చేసుకోండి లేకుంటే అది మీ ఇష్టం అదనమాట. సో నేను చెప్పేది కాదు. సో నేను జస్ట్ మీ డౌట్ అనేది క్లారిఫై చేస్తున్నాను. ఇంకోటి వచ్చేసి ఇక్కడ యాక్టివిటీ ఉందన్నమాట. సో యాక్టివిటీలో డైరెక్ట్గా 997 వేసుకోవచ్చు అప్పుడు అన్నారు. వేసుకోవచ్చు, బట్ ఏంటంటే ఈ అమౌంట్ అనేది మీరు 20 డేస్ వరకు వెయిట్ చేయాలి మీరు విత్డ్రాల్ చేయాలి అంటే. సో 20 డేస్ విత్డ్రాల్ అంటే మీరు ఇది ఇయర్ ఎండింగ్. సో అప్లికేషన్స్ అనేవి ఇయర్ ఎండింగ్లో చాలా వరకు క్లోజ్ అవుతుంటాయి. సో ఈ టైంలో మీరు వేసుకోవడం మీకు వదిలేస్తున్నాను అనమాట. సో అది మీ ఇష్టం. సో ఇది గైస్ విఐపి 1 సంబంధించి యాక్టివిటీలో ప్లాన్స్ అయితే డైలీ విత్డ్రాల్ కావు. ఇంకోటి డైలీలో అయితే మీరు 3 డేస్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఏ ప్లాన్ వేసుకోవడానికి అవకాశం ఉండదు. అంటే డైలీలో వేసుకోవడానికి అవకాశం, మంత్లీలో వేసుకోవచ్చు, బట్ ఏంటంటే రిస్క్. మంత్ అయ్యే వరకు అయితే మీరు పేమెంట్ చేయకుండా అయితే విత్డ్రాల్ అయితే అవ్వదు. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. సో ఇది గైస్. ఇంకా ఏమైనా డౌట్ అంటే కామెంట్లు అడగండి, నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.